బొంబాయి చట్నీ, చింతామణి చట్నీ, శనగపిండి చట్నీ, పూరీ కూర. ఊరూరా పేరు మారిన రుచిలో పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీకి మాత్రం తీసిపోదు. వంటొచ్చిన వాళ్ళు, వంట రాని వాళ్ళు అని తేడా లేకుండా ఈజీగా చేసే వంటకం అండి ఈ బొంబాయి చట్నీ. ఇట్లా గనక చేశారంటే పూరీలోకే కాదు, ఇడ్లీ దోశల్లోకి కూడా బాగుంటుంది. దానికోసం ముందుగా కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పోపు దినుసులైన ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ దాకా. 2 ఎండుమిర్చి వేశాక వీటిని మీడియం ఫ్లేమ్లో ఆవాలు బాగా చిట్పట్లాడి ఈ పోపు రంగు మారే వరకు వేయించుకోవాలి. తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. బొంబాయి చట్నీలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. వేసే ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి, సన్నగా కట్ చేయకుండా ఈ విధంగా కొంచెం మందంగా కట్ చేసి వేసుకోవాలి. బొంబాయి చట్నీలో శనగపిండి తక్కువగాను, ఉల్లిపాయలు ఎక్కువగాను కనిపించాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ విధంగా విడదీసి వేసుకోవాలి. వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపే వేయించుకోవాలి, మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించగా చూడండి, ఉల్లిపాయ నుండి వాటర్ అనేది వచ్చి ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం మెత్తబడితే చాలు. తర్వాత రుచికి సరిపడా పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే ఓ మాదిరి కారం ఉన్నవి 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి, మీరు వాడే ఆ పచ్చిమిర్చి ఘాటును బట్టి తగినన్ని వేసుకోవాలి. ఈ చట్నీకి కారం మొత్తం ఇక్కడ వేసే పచ్చిమిర్చితోనే రావాలి. తర్వాత ముందు కారం గట్రా ఏమీ కూడా వేయం కాబట్టి వేసే ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేశారనుకోండి, ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే చట్నీతో పాటు మధ్యలో ఈ పచ్చిమిర్చి తినడానికి బాగుంటుంది. పచ్చిమిర్చిని కూడా 1 నిమిషం అట్లా ఇట్లా వేయించాక రుచికి సరిపడా సాల్ట్తో పాటు 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసి 1 నిమిషం పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. అంటే ఆయిల్లో కలిసేలా ఒకసారి అట్లా ఇట్లా కలిపేస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న టీ కప్పుతో 1 కప్పు దాకా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసే ముందు ఇక్కడ కూడా లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలిపేసి మూత పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కడా కూడా ఎక్కువ వేయించకూడదు, ఎక్కువ ఉడికించకూడదు. ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే. సరే, మూత పెట్టాక లో ఫ్లేమ్లో ఉంచి పక్కన చిన్న కప్పులోకి శనగపిండి తీసుకోవాలి. నేను తీసుకున్న 3 ఉల్లిపాయలకి 3 స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుంది. ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే, తీసుకునే శనగపిండి అనేది మరీ ఎక్కువ తీసుకోకూడదు. కొంచెం తీసుకున్నా ఉడికిన తర్వాత ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి కొంచెమే తీసుకోవాలి. నేను తీసుకున్న 3 స్పూన్ల శనగపిండికి గాను నేను ఇందాక చూపించాను కదా, టీ కప్పుతో 4 కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఉండలు అనేది ఏ మాత్రము లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడ్డానికి ఈ విధంగా పలుచుగా ఉండాలి ఈ శనగపిండి నీళ్లు. సరే, ఇప్పుడు వెళ్ళి ఉల్లిపాయల సంగతి చూసేద్దాం. ఇక్కడ ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు. చట్నీలో కరివేపాకు ఫ్రెష్గా కనిపించడానికి ఇక్కడ వేసుకున్నాను, కానీ మీరు కావాలంటే పోపులో అయినా వేసుకోవచ్చు. కరివేపాకు వేసిన తర్వాత 1 నిమిషం అట్లా ఇట్లా కలిపేసి ఇందాక రెడీగా ఉంచుకున్నాం కదా ఈ శనగపిండి నీళ్లు వేసుకోవాలి. శనగపిండి తొందరగా ఉడుకుతుంది, తొందరగా చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో చిక్కగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు వేసుకోవచ్చు. ఫైనల్గా చూడండి, కన్సిస్టెన్సీ అనేది చూడడానికి ఈ విధంగా కొంచెం జారుగా ఉండాలి. తగినన్ని నీళ్లు వేశాక ఈ శనగపిండి పచ్చిదనం పోయే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1 లేదా 2 నిమిషాలు మాత్రమే. నేను ఇందాక చెప్పినట్లు శనగపిండి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించకుండా మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా కుతామని ఉడుకుతున్నప్పుడు ఇక్కడ ఉప్పు కారం సరి చూసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే పచ్చిమిర్చినే మధ్యలో కట్ చేసి కారానికి తగ్గట్టు ఇక్కడ వేసుకోవచ్చు. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరతో పాటు ఈ చట్నీ కారంగా ఉంది అనిపిస్తేనే కొంచెం నిమ్మరసం పిండుకోవాలి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసిన కొత్తిమీర, నిమ్మరసం ఆ పచ్చల్లో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేస్తే చూడండి, ఉల్లిపాయలు కానీ శనగపిండి కన్సిస్టెన్సీ కానీ చూడ్డానికి ఈ విధంగా ఉండాలి. ఉప్పు కారం సరిగ్గా కుదరాలి. చల్లారితే ఇంకాస్త చిక్కబడుతుంది.